కరెక్ట్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ మైసూర్ పాక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు శనగపిండిని ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలోకి 2 కప్పుల వరకు షుగర్ని అలాగే 3/4 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరొక బౌల్లోకి ఏ కప్పుతో అయితే మనం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నూనె అలాగే 1 కప్పు నెయ్యిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ మరియు ఈ నూనె నెయ్యి మిశ్రమాన్ని మనం సైమల్టేనియస్గా బాయిల్ చేసుకోవాలి. షుగర్ అంతా కూడా బాగా కరిగి తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగానే జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఈ నూనె నెయ్యిని వేడి చేసుకుంటున్నాం కదా, దాన్ని వేడిగా ఒక గరిటెతో తీసుకొని ఈ పిండి మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. అలా వేసి అది మొత్తం కూడా పిండి అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అది మొత్తం అబ్జార్బ్ చేసుకునే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా నూనె ఒకసారి మొత్తం అబ్జార్బ్ అయిన తర్వాత మాత్రమే మరో గరిటెని యాడ్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ కావడానికి మనకి మినిమం 15 to 20 మినిట్స్ అయితే పడుతుంది. ఈ నూనె నెయ్యి మొత్తం ఫినిష్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. ఇలా లాస్ట్కి ఈ నూనెని మొత్తం వేసేసి ఒకసారి కలుపుకొని మనం ఆయిల్ గ్రీస్ చేసుకున్న ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లో మనకి ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది మొత్తం అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు దీన్ని ప్యాన్లోకి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మనం దాన్ని గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇలా ఘాట్లు పెట్టుకొని అది పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మన పర్ఫెక్ట్ మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.